హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని 2001లోనే గుర్తించారని ఐఎఫ్సిఏఐ ప్రెసిడెంట్ రంగారెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సర్క్యులేషన్లో ఉందన్నారు. ఇది చాలా తేలికపాటి వైరస్ అని, వారం రోజులకు మించి మనిషి శరీరంలో ఉంటుందన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రం నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలిపారు. సాధారణ చర్యలు తీసుకుంటే సరిపోతుందంటున్న డాక్టర్ రంగారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో అవుట్బ్రేక్ అంటున్నారు. అక్కడ లాక్డౌన్ విధించే పరిస్థితి ఉందంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత, మరి తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి అలర్ట్ ఉంది, సో బెంగళూరులో నమోదైన కేసులు వాస్తవం ఎంత, సో అసలు ఏంటి హెచ్ఎంపీ వైరస్, దీని లక్షణాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఐఎఫ్సిఏ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, హెచ్ఎంపీవీ వైరస్ వచ్చింది, ఇది మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వస్తుంది, చైనాలో అవుట్బ్రేక్ అంటున్నారు. దీనిలో అసలు వాస్తవం ఏంటి? ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో ఇది నావెల్ వైరస్ కాదు. అంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వైరస్ కాదు. దీని గురించి మనకి పూర్తిగా అవగాహన ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సర్క్యులేషన్లో ఉంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా తేలికపాటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సాధారణంగా ఇది పిల్లల్లో అలాగే వయోవృద్ధుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది దానంతట అదే 5 నుంచి 7 రోజుల్లో సమసిపోతూ ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఇది కొంత కాంప్లికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి చిన్నపిల్లలు ఉన్నారో అలాగే వయోవృద్ధులు ఉన్నారో, ఎస్పెషల్లీ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండేటటువంటి వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆ నివారణ చర్యల తర్వాత కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు మీకు అనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి బయటపడటం అనేది చాలా ఈజీ. బెంగళూరులో చిన్నారికి ఇద్దరు చిన్నారులో ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఉందన్నారు. అంటే ట్రీట్మెంట్ అంటే ఏముంది దీనికి మామూలుగా ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వేటికి కూడా మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏది ఉండదు. అక్కడ ఉండేటటువంటి వ్యాధి లక్షణాలను బట్టి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకి న్యూస్ వస్తూ ఉందో సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉంది, మొదటిసారిగా హెచ్ఎంపీవీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇండియాలో నమోదైంది, బెంగళూరులో వచ్చింది. ఇదంతా చాలా అసంబద్ధమైనటువంటి న్యూస్. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇదేమి కొత్త వైరస్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఈరోజు బెంగళూరులో, కర్ణాటకలో మన రొటీన్ సర్వైలెన్స్ ద్వారా ఐసీఎంఆర్ కానీ ఎన్సిడిసి కానీ కనుక్కున్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఇన్సిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఇది సాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. మీరు పీడియాట్రిషియన్ల దగ్గర కనుక పోయేటట్టయితే వాళ్ళు చెప్తారు ఈ వారంలోనే వాళ్ళు ఎన్నో ఇలాంటి కేసులను చూసి ఉండొచ్చు. కాబట్టి ఇది చాలా అసంబద్ధమైనటువంటి వార్త, నేను ఖండిస్తున్నాను. ఈ మీడియా మిత్రులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి న్యూస్ని మీరు అరికట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీని గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సరైనటువంటి సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తగినటువంటి వ్యక్తిగత నివారణ చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని చేపట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. పూర్తిగా నిబంధనలు పాటించాలి అంటే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనా? మనం దీన్ని కోవిడ్ ప్రోటోకాల్ అనే దానికంటే కూడా, ఎందుకంటే కోవిడ్ అనగానే చాలా నెగిటివ్ కనోటేషన్స్ వస్తూ ఉంటాయి, అనవసరమైనటువంటి లేనిపోని భయానికి గురవుతారు. కాబట్టి మనం సాధారణంగా ఇలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డ్రాప్లెట్ అలాగే ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్స్కి తీసుకునేటటువంటి నివారణ చర్యలు అంటే మనం ముక్కుకి అడ్డు పెట్టుకోవటం, అంటే మాస్క్ ధరించటం, అలాగే చేతులను శుభ్రపరచుకోవటం, సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండటం, మనం గనుక తుమ్మాలి దగ్గాలి అనుకున్నప్పుడు వాటిని కఫ్ ఎటికేట్ అంటాం, దాన్ని సరిగ్గా పాటించటం, ఇలాంటి చిన్న నివారణ చర్యల ద్వారా మనల్ని మనం అలాగే మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా కాపాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తెలుగు స్టేట్స్కి ఎలాంటి అలర్ట్ ఉంది సార్ దీనికోసం? మనకి ఇందాక నేను చెప్పినట్టు ఈ వైరస్ తోటి ఇప్పటికే ఈ సంవత్సరంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఓకే, ఇంకా రాబోయే కాలంలో కూడా నమోదవుతాయి. ఎందుకంటే ఇది సాధారణంగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ సీజన్. మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఈ సాధారణంగా డిసెంబరు, జనవరి ఎప్పుడైతే చలికాలం ఉంటుందో
సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీనిలో పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే రాబోయేది పండగల కాలం కాబట్టి ఎవరైతే పెద్దలు ఉన్నారో, అలాగే చాలా చిన్నపిల్లలు ఉన్నారో, అలాగే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే దీన్ని మొదటగా నివారిస్తే తద్వారా మనందరం కూడా ఈ పండుగలను ఆనందంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు 2001లో వచ్చింది ఈ వైరస్ అన్నారు. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ తయారు చేశారు. అంటే దీనికి వ్యాక్సిన్ అంటే ఏం లేదా? దీనికి వ్యాక్సిన్ అంటూ ప్రస్తుతానికైతే లేదు. ఓకే. ఎందుకంటే ఇది కోవిడ్ లాగా అంత ట్రాన్స్మిట్ అయ్యేది, అలాగే అంత వైరలెంట్గా ఉండేది అవకాశం లేదు. దీన్ని సాధారణ జబ్బులాగా చూడాలి. దీనికి ఇప్పటివరకు అయితే లేదు. అలాంటి అవసరం కూడా పెద్దగా లేదు. అందులో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి, ఎస్పెషలీ ఫ్లూ ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ వ్యాక్సిన్లు తయారైనా కానీ వాటిని ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం. మీకు ఫ్లూ గురించి మీకు తెలుసుంటే ప్రతి సంవత్సరం ఆ సీజన్ బట్టి దాని యొక్క వేరియంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి అవసరం లేదు. అలాంటి అవసరం వస్తే నేను అనుకోవటం మనకు ఉండేటటువంటి బయోటెక్నాలజీ కంపెనీలు కానీ, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసి తప్పనిసరిగా దీనికి వ్యాక్సిన్ తీసుకొస్తారనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో భయం లేదని చెప్తున్నారు, కాకపోతే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకైతే ఈ వైరస్ అనేది సోకదు. మీరు చెప్పినట్లుగా యంగ్ చిల్డ్రన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఎట్లాగో ఉంది. సో ఓల్డర్ అడల్ట్ను కూడా ఇది టార్గెట్ చేస్తుంది, ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా భయపడుతున్నారు, అసలు ఈ వైరస్ ఏదో వచ్చింది, పాండమిక్ ఏదో వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వస్తుందని. సో అలాంటిది ఏం ఉండదు, కాకపోతే జాగ్రత్తలు అంటున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. అలాగే హెచ్ఎంపివి వైరస్ అనేది కూడా వచ్చింది. ఇది చైనా నుంచి వచ్చిన దానివల్ల బెంగళూరులో కేసులు నమోదు కాలేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది 2001 నుంచి అని చెప్తూ ఉన్నారు. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్.